హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. ఇడ్లీలు వేయగా మిగిలిన పిండితో నెక్స్ట్ డే మళ్ళీ ఇడ్లీ తయారు చేసుకోవాలంటే ఇంట్లో వాళ్ళంతా కూడా ఇష్టంగా తినరు. కానీ అదే పిండితో మనం పునుగులు చేసామంటే చాలా చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ గా బాగుంటాయి, ఈవినింగ్ టైంలో స్నాక్స్ గా బాగుంటాయి. లోపల సాఫ్ట్ గా పైన కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయండి. ఇందులోకి చేసిన ఈ చట్నీ సూపర్ కాంబినేషన్. చాలా సింపుల్ గా చేసుకునే ఈ చట్నీని ముందుగా తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టి 2 నుంచి 3 స్పూన్ల నూనె వేసి గుప్పెడు వెల్లుల్లి రెబ్బలను వేసుకుని లైట్ గా వేయించుకున్నాక అందులోకి తినగలిగే కారం బట్టి పండుమిర్చి ఉంటే మీరు పండుమిర్చిని వేసుకోండి, మీ దగ్గర లేకుంటే ఎండుమిర్చిని వేసేయండి. ఇలా తినగలిగే కారం బట్టి ఎండుమిర్చిని వేసి వాటిని కూడా 1 నిమిషం వేయించుకున్నాక 1 స్పూన్ జీలకర్రని వేసి జీలకర్ర చిరపడలాడుతున్నప్పుడు ఇందులోకి 1/4 కిలో టమోటాలని బాగా పడినవి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమోటాలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించండి. టమోటాలు జ్యూస్ అంతా ఇంకిపోయి సాఫ్ట్ గా అయిపోయాక స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వండి. చూడండి, టమోటా పూర్తిగా సాఫ్ట్ గా అయిపోవాలి, అప్పుడే రుచి చాలా బాగుంటుంది. చల్లబడ్డాక మిక్సీ గిన్నెలోకి వేసేసి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని 1 2 లేదా 3 స్పూన్ల వాటర్ని వేసేసుకొని ఇదంతా సాఫ్ట్ గా గ్రైండ్ చేయండి. ఇందులోకి కొత్తిమీర వేయకండి. మనం కొత్తిమీర వేసామంటే టమాటా చట్నీ ఫ్లేవర్ అంత టేస్టీగా ఉండదు. ఏమీ వేయకుండా ఇలా ప్లెయిన్ గా గ్రైండ్ చేసేసుకొని పోపును పెట్టుకొని తినడమే. అన్ని రకాల టిఫిన్స్ లోకి, రైస్ లోకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇక మనం పొడుగుల్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనకి ఎంత ఇడ్లీ పిండి కావాలో అంత తీసేసుకొని అందులోకి కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే 1 స్పూన్ దాకా జీలకర్రని, కొద్దిగా కొత్తిమీర తరుగుడు వేసేసుకొని ఇందులోకి 2 స్పూన్ల దాకా బియ్యం పిండిని వేయండి. బియ్యం పిండిని వేసాక ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలపండి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేశాక ఇప్పుడు ఇందులోకి మరొక 2 స్పూన్ల మైదా వేయండి. మీరు ఎంతైతే బియ్యపిండి వేశారో అంతే క్వాంటిటీలో మైదా వేసుకోవాలి. అప్పుడే మనకి పునుగులు పర్ఫెక్ట్ గా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పుని, ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాను వేసేసుకుని ఇదంతా మరొకసారి బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు మీకు కాస్త పిండి గట్టిగా ఉంది అని అనిపిస్తే కొన్ని నీళ్ళను చిలకరించుకోండి. ఎక్కువ వేయకండి, మరీ లూజ్ అయిపోతుంది. కొద్దిగా 1 స్పూన్ దాకా మాత్రమే వేసుకుంటూ మీరు కలుపుకోండి. చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. మనం ఇలా వేళ్ళతో జారు విడిచినప్పుడు ఇలా జారుగా రావాలన్నమాట. అప్పుడు మనకి పునుగు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ విధంగా కలిపేసేసి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో చెక్ చేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటను పూర్తిగా లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్‌కి సరిపడా పునుగుల్ని వేసేసుకోవాలి. అది కూడా చిట్టి చిట్టిగా అన్నమాట. ఇలా చిట్టి చిట్టిగా పునుగులు వేసుకున్నామనుకోండి, మనకి క్రంచీ క్రంచీగా తినడానికి చాలా చాలా బాగుంటాయండి. ఇలా ఆయిల్‌కి సరిపడా మొత్తం వేసేసుకొని ఇలా గరిటెతో మనం తిప్పుతూ ఉన్నామంటే ఇవి కాస్త రౌండ్ షేప్‌లో వస్తాయండి. పునుగులు ఏ షేప్‌లో ఉన్నా సరే తినడానికి మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడ రవ్వతో మనం ఇడ్లీ పిండిని తయారు చేసుకునే ఉంటాం కాబట్టి ఆ రవ్వ వల్ల పై లేయర్ అనేది చాలా క్రంచీగా ఉంటుందండి. ఇక మనం మైదా, బియ్యపిండి కూడా వేసాం కాబట్టి ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటాయి. లోపల సాఫ్ట్‌గా చాలా చాలా బాగుంటాయి. ఇదే విధంగా మొత్తం పిండినంతా మనం పునుగులు తయారు చేసేసుకొని, మనం చేసిన ఆ చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నామంటే మీరు ఎన్నడూ తినని రుచితో చాలా చాలా బాగుంటాయి. రెగ్యులర్‌గా మీరు చాలా రకాల పునుగులు తయారు చేసుకొని ఉంటారు. కానీ ఒక్కసారి ఈ ఇడ్లీ పిండితో తయారు చేసుకొని తిని చూడండి. ఎంత బాగుంటాయంటే చాలా చాలా బాగుంటాయి. అందులో ఈ టమాటా చట్నీ సూపర్ కాంబినేషన్. మరి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు చాలా ఉన్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.